వెల్కమ్ టు బెస్ట్ ఎంజీకే. ప్రతి బుధవారంలాగే ఈరోజు బుధవారం లక్కీ బిజినెస్ ఈ టైటిల్ కింద మనం లక్కీ బిజినెస్ కింద మనం చెప్పుకుందాం. ఒక్కో వారం ఒక్కో కొత్త కోణంలో బిజినెస్ టైటిల్ కామన్, కానీ రకరకాల వ్యాపారాలు రకరకాలు చెప్పుకుంటాం. ఈరోజు ఏంటంటే సరే, ఇప్పుడు కిరాణా షాపులు, హోటల్స్, ఇవి రకరకాల చిన్న సంస్థలు ఇవన్నీ ఉన్నాయి. ఒక కంపెనీ లెవెల్లో పోయినప్పుడు విత్ ఎగ్జాంపుల్ చెప్దాం. ఒక కంపెనీ లేనప్పుడు బిజినెస్ ఎలా ఉంటుంది? బిజినెస్ కంపెనీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. దాంట్లో ఎవరెవరు ఉంటే ఒక కంపెనీ కనుక చూసుకుంటే ఒక అడ్మిన్ ప్లేస్లో కూర్చుంటారు, అడ్మినిస్ట్రేటర్. ఆయన ఏం చేయాలి? ఆఫీస్ మొత్తం అడ్మినిస్ట్రేట్ చేస్తూ కూర్చోవాలి. వీళ్ళకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఉందనుకోండి, విత్ ఇన్ ఇండియా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, బట్ మామూలు ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్స్ వెళ్ళిపోతుంది. బయట ఫారిన్కి ఎక్స్పర్ట్. అక్కడ దానికి ఏం చేస్తారంటే ఇంకొకతని మార్కెటింగ్ అతను పెడతారు. మార్కెటింగ్ అతను ఏం చేయాలి? మిగతా పక్క కంట్రీకి వెళ్ళి ఎంఓఎస్ తీసుకొని రావాలి, కంపెనీకి ఆర్డర్స్ తీసుకొని రావాలన్నమాట. ఈ రెండు మెయిన్ ఉంటాయి. దీంతోపాటు కొంతమంది ఆఫీస్లో స్టాఫ్ ఉంటారు, ఒక ఎండీ రూమ్ ఉంటుంది, ఆ స్టాఫ్ అయితే రెండు కూర్చొని ఉంటారు. ఇది ఒక కార్పొరేట్ లేదా ఒక కంపెనీ అటువంటి సీన్. దీంట్లో కూడా ఏమవుతుందంటే, అందుకే యూఎస్లో కనుక మీరు తీసుకుంటే ఇది బిజినెస్, కార్పొరేట్ న్యూమరాలజిస్ట్కి మీకు తెలిసినంత శాలరీ పే చేస్తారు. ఐటీలో హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ దానికంటే కూడా 25% ఎక్స్ట్రా. ఇక మీరు అమౌంట్ యూ కెనాట్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఎందుకంత ఒక న్యూమరాలజిస్ట్ అంటే కార్పొరేట్ న్యూమరాలజీకి పే చేస్తారు. ఈ బిజినెస్కి లింక్ ఏంటంటే ఆ బిజినెస్ పేర్లు ఎలా ఉండాలి, దాని లొకేషన్ ఎలా ఉండాలి, ఇప్పుడు మీకు చెప్పిన ఇదంతా ఆఫీస్ స్టాఫ్ ఎలా ఉండాలి, మళ్ళీ తర్వాత నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ పెడతా, బ్రాంచ్కి దీనికి ఎలా లింక్ ఉండాలి అని నెంబర్ ఆఫ్ అన్ని కూడా డిపెండ్ అవుతారు. ప్రతిసారి కంపెనీ ఎక్స్పాన్షన్కి ఈయన ఒక ఫ్యామిలీ డాక్టర్ లాగా కార్పొరేట్ న్యూమరాలజీ ఇస్తారు. యూఎస్లో చాలా కంపెనీలు ఉన్నాయి. అది ఎప్పుడో 20 years బ్యాక్ దాన్ని స్టడీ చేయడం జరిగింది. సో ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే ఒక ఎగ్జాంపుల్తో చాలా క్లారిటీగా అర్థమైపోతుంది, వెరీ షార్ట్ కట్. సో చెన్నైలో ఒక 7 years బ్యాక్ ఒక కంపెనీ ఇప్పుడు చెప్పింది. అది ఆ కంపెనీలో ఏంటంటే మొత్తం మనకు ఎసెన్స్ అవన్నీ వాడుతూ చేస్తుంటారు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఉన్నాయన్నమాట. ఉన్న తర్వాత కంపెనీలో ఎందుకనో సడన్గా తగ్గిపోయింది. వాళ్ళకు కాంపిటీటర్ కూడా అనమాట. కాంపిటీటర్లో బిజినెస్ పెరిగింది అక్కడి నుంచి. ఇక్కడ మన స్టాఫ్ ఏంటో తెలియదు. సో ఎండి ఒకసారి కాల్ చేసి, సరే బిజీగా, అప్పుడు చాలా బిజీగా ఉండేవాళ్ళు లైన్లో ఉన్నప్పుడు. సో 2 and 4 ఫ్లైట్ పంపిస్తారు, మార్నింగ్ వచ్చి ఈవినింగ్ మళ్ళీ రావాలని చెప్పాను చెన్నైకి. సో అరేంజ్ అయిపోయింది, వెళ్ళిపోయాం. టైం షార్ట్ కదా, విత్ ఇన్ 2 hours వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఫ్రెష్ అప్ అయిపోవాలి, ఆ కంపెనీకి వెళ్ళి తను సెటప్ చేయాల్సి ఉంటుంది. అక్కడ కంపెనీకి వెళ్ళిన తర్వాత ముందు నాకు మార్కెటింగ్ ఎవరు, అడ్మిన్ ఎవరు చెప్పండి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్. సో ఆ మార్కెటింగ్ అతను మిస్టర్ ఎక్స్ అనుకోండి, అడ్మిన్ విత్ వై ఉన్నారు. ఆయన డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ పేరు అని కొద్దిసేపు ఒక నిమిషాలు క్యాలిక్యులేట్ చూస్తే ఇది రివర్స్ గేర్లో ఉంది. మేము ముందే మీ స్టాఫ్ని అడగొచ్చు, మీరేంటి మార్కెటింగ్ మేనేజర్, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ మార్కెటింగ్ అంటే, నా క్వాలిఫికేషన్కి ఇది వచ్చింది సార్, యాక్చువల్లీ నాకు కొంచెం బయట ఫారెన్ టూర్స్, ఆ నీళ్లు, ఆ గాలి, బయట వాతావరణం పడదు, అదిగో దగ్గరికి వచ్చిన అడ్మినిస్ట్రేషన్ ఐ కెన్ డూ వెల్ అన్నాడు. ఓహో, అయితే నేను అడిగిన ఆల్రెడీ ఈజ్ ఫిట్ ఫర్ దట్, ఆయనతో అనిపించాలి కదా. ఇతనికి వచ్చిన తర్వాత అడ్మిన్ అడిగాను, అడ్మిన్లో ఉన్నారు కదా, ఆర్ యూ ఓకే విత్ అడ్మిన్ సీట్లో? సార్ పొద్దున్న 10 o'clock సాయంత్రం దాకా కూర్చోవాలి, ఫైల్స్ ఫోల్స్ అట్లా చేసుకుంటూ కూర్చోవాలి, కొంచెం బయటకు వెళ్తే కొంచెం ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది, ఫ్లైట్ ట్రావెలింగ్, ఐ లైక్ ట్రావెలింగ్ వెరీ మచ్ సార్, బయట పోతే బాగుంటుంది అక్కడ, కానీ మరి నాకు ఐ గాట్ దిస్ జాబ్, ఈ కంప్లీట్ చేస్తున్నాను అన్నాడు. ఇదంతా నాకు పిలిచిన ఎండీ వింటున్నాడు అనమాట. ఆయన ఎప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఏం చేయాల్సింది, సింపుల్గా రివర్స్ చేయాలి. యాజ్ పర్ న్యూమరాలజీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే దీన్ని రివర్స్ చేసి ఎవరి ప్లేస్లో వాళ్ళు పెట్టేశారు అనమాట. పెట్టిన తర్వాత ఏనేం చేస్తారు, ఆఫీస్లో కూర్చొని ఇంకో చేంబర్, మన గ్లాస్ చేంబర్ ఉంది, ఎదురుకుండా కూర్చుంటే స్టాఫ్ అంతా ఎవరో చెప్పారు, వాస్తు కూడా దీంట్లో వాస్తు ఇన్వాల్వ్ అయి ఉంటుంది కదా, తూర్పు వైపు తిరిగి మన కొన్ని ల్యాప్టాప్స్ కొన్ని సిస్టమ్స్ ఇవన్నీ కూడా తూర్పు వైపు పెట్టి వీళ్ళందరూ తూర్పు వైపు తిరిగి కూర్చున్నారు. ఈయన చేంబర్ ఇప్పుడు వెస్ట్ వైపు ఉంది. ఈయన ఇట్లా కూర్చుంటే గ్లాసులు చేస్తే వాళ్ళ మొహాలన్నీ అటు వీపులు కనిపిస్తాయి అన్నమాట. ఎవరెవరు ఏ పని చేస్తున్నారో చేయట్లేదో ఏమీ ఈయనకి ఉండదు. కూర్చున్న సీట్లో నుంచి ఏమైనా సిగ్నల్స్ ఇవన్నీ ఇవ్వలేడు అనమాట. సో దాన్ని మార్చేసి అది అట్లద్దంటే ఒకటే సిస్టమ్ ఉండాలని చెప్పి ఇటువైపు మార్చారు. అందరు కూడా బాస్ వైపు ఫేస్ చేస్తూ కూర్చోరు. ఇక్కడ జనరల్గా ఏమవుతుంది, మన ఫేస్ సెట్ చేసేంత ఆయన చూస్తాడేమో, మన ఫేస్ సెట్కి తెలిసిపోతుంది. వీపులు అంటే ఏమో తెలియదు అక్కడి నుంచి. ముందు అదొక సిస్టమ్ అయిపోయింది. తర్వాత ఎండీ కూర్చున్న చైర్ ఉంటుంది దాంట్లో. ఒకసారి అంటే కార్పొరేట్ దాంట్లోనే చేయాల్సి ఉంటుంది. ఈ చైర్లో మనకు ఒక 6 meter వస్తుంది, అమెరికా నుంచి తెప్పే షిప్మెంట్లో 6 meter దాకా ఈ బాస్ ఎక్కడ కూర్చోవాలి అంటే, టేబుల్ చైర్ ఉంటుంది కదా, మామూలుగా ఎక్కడ కూర్చుంటారు, ఏ షాప్లో అయినా ఏ కంపెనీలో అయినా కూడా వెళ్ళి నైరుతి భాగంలో కూర్చొని ఇటు ఉత్తరం ఫేస్ చేసుకుని కూర్చుంటారు. అక్కడ ఒక 2 degrees ఎగ్జాక్ట్ ప్లేస్ అని దాన్ని చూపించేస్తే ఆ మూల నుంచి ఒక 2 అడుగులు చూపించింది. ఆ 2 అడుగులు ఒక పాయింట్ పెట్టి, సార్ మీ టేబుల్ చైర్ ఇటు మార్చుకొని ఇక్కడ కూర్చొని పెట్టేశారు. ముందు బాస్ ఈజ్ ఓకే, మళ్ళీ ఒక పిరమిడ్ యంత్రాలతో ఒకటి పెడతాం, అక్కడ అయిపోయింది. సో యు ఆర్ ఓకే. ఇక మిగిలింది, ఇక నెక్స్ట్ మంత్ మీరు చూసుకుని మార్పులు చేసాం కదా, అక్కడ స్టాఫ్ మారారు, ఎండీ సీట్ మారింది. మూడోది వచ్చేసి మార్కెటింగ్లో వెళ్ళాల్సిన మార్కెటింగ్ వెళ్ళారు, అడ్మిన్లు కూర్చున్నారు అనమాట. 1 month తర్వాత ఆ రిపోర్ట్ నాకు కావాలని. సో ఎగ్జాక్ట్లీ 1 month జరిగింది. 1 month జరిగిన తర్వాత ఎవరైతే మార్కెటింగ్ ఫారెన్ కంట్రీ, సింగపూర్, మలేషియా వెళ్ళిపోయాడో, పెద్ద కంపెనీ 300 crores
MOU, మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అంటారు. ఆ MOU సంతకాలు చేసుకొని వచ్చేసారు అనమాట. సో ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ. కానీ ఇంత ఉంటుందారా సెటప్లు అనుకున్నాడు ఆయన. అనగానే పక్కన ఉంటుంది సార్, దాందే ఉంది, మీరు చూస్తున్నారు కదా అని ఆయన అన్నాడు. సో ఆ విధంగా ఏంది మొత్తం 1 monthలో సెటప్ అయిపోయింది. ఇక్కడ స్టాఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఉన్నప్పుడు నేనేం చెప్పాను, మీకు ఎక్కడో ఈ దాంట్లో ఒక అతని ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అమాంగ్ ఆల్ ద స్టాఫ్ల ద్వారా ఏం లేదు. ఇప్పుడు మీకు తెలుసు, టెక్నాలజీ పెరిగిన తర్వాత ల్యాప్టాప్ అక్కడే ఉంటుంది, కూర్చొని అక్కడే ఉంటాడు. దాని నుంచి ఇక్కడ మీటింగ్ కానీ ఫారెన్ కానీ కూడా బయట కాంపిటేటర్ పంపించేస్తుంటారు. బాంబేలో ఇప్పుడుందో లేదు కానీ చాలా రోజుల క్రితం 15 years బ్యాక్ కాంపిటేటర్స్ ఏం చేస్తారంటే వీళ్ళ ఎంప్లాయీని ఇంకో కాంపిటేటర్ దాంట్లో పెట్టేస్తారు. ఇక్కడ శాలరీ వస్తుంది, అక్కడ శాలరీ వస్తుంది. ఈ తీసుకున్న శాలరీకి అతను ఏం చేయాలి, ఎప్పటికప్పుడు ఇక్కడ అప్డేట్స్ చెప్తుండాలన్నమాట. అప్పుడప్పుడు పొలిటికల్ పార్టీస్లో కూడా వీళ్ళని అక్కడ పంపిస్తుంటారు, వెళ్ళి అక్కడ విషయాలు చెప్పాలన్నమాట. ఇవి జరుగుతుంటాయి మొత్తం. ఎందుకంటే బిజినెస్ అంటేనే బిజినెస్లో సిన్ ఉంటాయి, పాపాలు ఉంటాయి, అబద్ధాలు చెప్పాల్సి వస్తాయి, ఇవన్నీ కొన్ని ఉంటాయన్నమాట. సిన్సియర్గా బిజినెస్ చేస్తే మటుకు డెఫినెట్గా 0 level ఉంటుంది. అట్లనే చీటింగ్ మోసాలు చేయకూడదు. న్యూమరాలు చెప్పుడు కూడా ఒక పద్ధతిలో అడ్మినిస్ట్రేషన్లో చేసుకోండి, మార్కెటింగ్ వాళ్ళు పంపండి, సీటింగ్ పొజిషన్ ఇట్లా పెట్టండి. ఈ మార్పుల ద్వారా లక్కీ బిజినెస్ ఏమనొచ్చు, సక్సెస్ బిజినెస్ కూడా అవుతుంది. సో 1.5 month అతను కాల్ చేస్తే సరే ఐ గాట్ ఆల్ MOU ఎక్కడి నుంచి వచ్చేసింది. జాలిగా దానికి 1 year పడుతుంది ఇవన్నీ తయారు చేయండి, మ్యానుఫ్యాక్చరింగ్ మళ్ళీ కూడా అది హ్యాపీ అయిపోయింది. దీంట్లో వన్ ఆఫ్ ది అక్కడ CA కూర్చున్నాడు, అక్కడ దాకా ఇన్ఫర్మేషన్ వెళ్తుందన్నమాట. మా ఆరోమీటర్ చూపించింది, ఇంత దూరం చూశాను, ఎడుగానే ఊజ్ దట్ పర్సన్ అక్కడ దాన్ని చెక్ చేయమని కంప్యూటర్. ఇన్స్పెక్టర్ ఉన్న చిన్న యాప్ వస్తుంది చాలా కదా, దాని పేరు ఇన్స్పెక్టర్ యాప్. అది దాంట్లో డౌన్లోడ్ చేసి కొట్టమన్నాను. ఆయన ఏమేమి ఫైల్ చేస్తారో 7 years బ్యాక్ జాయిన్, అప్పటి నుంచి సిస్టమ్ మొత్తం బయట పెట్టేసింది. ఒక్కొక్క ఫైల్ మీరు కౌంటర్ చెక్ చేసుకుంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ త్రూ దట్ ల్యాప్టాప్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి ఎంప్లాయీ కంటే, తనంతటా ఆయన మానేస్తేనేమో వెళ్ళిపోవాలి, 2 months ఫోర్గా 1 month శాలరీ. ఒకడు మేనేజ్మెంట్ బాస్ వచ్చి గెట్ లాస్ రేపటి నుంచి ఫస్ట్ నుంచి నువ్వు రావద్దు అనుకుంటే 2 months శాలరీని పే చేయాలి. నేనేం చెప్పాను, 3 months అని చెప్పాను. ఎందుకంటే అనా దరిద్రాన్ని రూపాయి తొలసుకో సామెత ఉంది. కాబట్టి ఏమవుతుంది, నాకు ఇంకో పే చేయండి, ఇంకో 20,000 పోతే 3 months ఇచ్చేసి ఇమీడియట్గా నెక్స్ట్ డే అక్కడ పంపించేసారు. ఇక మళ్ళీ ఆ సిస్టమ్ అని తీశారు, కొత్త సిస్టమ్ పెట్టి కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత ఈ మొత్తం అన్ని సిస్టమ్స్ మానిటర్ చేయడానికి మీరు ఇంట్లో పెట్టుకోండి. ఇప్పుడు అందరికీ కామన్, ఇప్పుడు కొత్త అప్పట్లో లేదు 15 years బ్యాక్. ఇంట్లో ల్యాప్టాప్ పెట్టి దీన్ని అంతా మొత్తం కరెక్ట్ చేసుకున్నారు. సో మీరు మధ్యాహ్నం పూట లంచ్లో ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇంటి నుంచి ఆఫీస్లో A to Z యూ కెన్ ఫైండ్ అవుట్. ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని CC కెమెరాలుగా పెట్టారంటే CC దానికి మామూలు తెలుసు, ఈ సిస్టమ్ దానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఇంట్లో కూర్చొని ఆ డిస్టెన్స్లో 3 kilometer డిస్టెన్స్లో వెళ్ళింది, మొత్తం చూసుకున్నాడు అనమాట. ఇప్పుడు మొత్తం ఆయన కంట్రోల్లోకి వచ్చింది. ఇది కాకుండా ఇంకోటి ఏంది, ఈయన కొంచెం ఇప్పుడు బిజినెస్లో కొంచెం మొహమాటలు కూడా ఉంటాయి కదా, కమాండింగ్ ఉండదు. వీళ్ళ డాటర్ షీజ్ MBA, ఎక్సలెంట్ బిజినెస్ చేస్తుంది. ఆమె ఇంట్లో ఐడియల్గా ఉంది. ఓ పని చేయండి సార్, మీరు అప్పుడప్పుడు మార్నింగ్ ఈవినింగ్ అట్లా ఏదో ఇన్స్పెక్ట్లో వెళ్ళండి, డైలీ ఆమె ఇంట్లో ఆమెను పంపండి అని చెప్పారు. ఆమెను చూస్తే స్టాఫ్కి అందరు భయం, ఒక్క పని చేస్తారు అందరు ఇట్లా కూర్చున్నాడు కూడా. ఆమెను డిప్యూట్ చేస్తే ఈయన కొంచెం ఏజ్డ్ 55+ హాయిగా మీరు రెస్ట్ చేసుకోండి, వన్స్ ఇన్ బ్లూ అని అట్లా వస్తూ పోండి, మీరు అక్కడ మీ ఇంట్లో నుంచి చెక్ చేసుకోవచ్చు చెప్పారు. దీన్ని అడ్మినిస్ట్రేషన్ అదే అని అంటారు. దీంట్లో అడ్మినిస్ట్రేషన్ ఒకటి అయిపోయింది, తర్వాత ఇన్స్పెక్షన్ ఒకటి అయిపోయింది, మార్కెటింగ్ ఒకటి అయిపోయింది. ఇక్కడ మీరు మీ ప్లేస్కి వచ్చేది ఉంది, ప్లేస్ ఇస్ సేఫ్ సైడ్. బాస్ ఎక్కడ కూర్చోవాలని కూడా వాస్తు ప్రకారం 6 meter ఉంది అదంగా. ఎందుకంటే తూర్పున ఎక్కడ ఉంది, తూర్పున ద్వారం పెట్టేసుకోండి, ఆగ్రహంలో పోయి పెట్టి కదా మామూలు అందరు తెలిసి వస్తాయి. మీరు యూట్యూబ్లో చూస్తున్నారు కాబట్టి దట్ ఆర్ కామన్. టెక్నాలజీ పెరిగింది కాబట్టి పిన్ టు పిన్ చూపించాలి, ఎక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఎక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని అది చూపిస్తుంది. మళ్ళీ వచ్చే కార్యక్రమంలో ఇంకో లక్కీ బిజినెస్లో 6 meter ఏంది అని కూడా ఐ కెన్ షో లైవ్ డెమో కూడా చూపిస్తాను. అంతవరకు సెలవు, మళ్ళీ కార్యక్రమంలో కలుద్దాం. చూస్తూనే ఉండండి బెస్ట్ MGK. చివరిగా ఏంటంటే మీరు ఈ చూసిన తర్వాత మీకు ఆ స్క్రీన్ మీద ఓ పక్కన, ఎందుకంటే మనం పని అయిపోయిన తొందరగా పాత సినిమాల్లో అయితే పని అయితే జనగణమన వెళ్ళిపోయేవాళ్ళు. సినిమా ముందు జనగణమనరాగా నిలిచిన వాళ్ళు మధ్య వెళ్ళిపోతే దానికి ఇన్సల్ట్ ఆపేశారనమాట. సో ఇక్కడ జనగణమనం వాడే ముందు మీరు ఈ పక్కన సబ్స్క్రైబ్ అన్నట్టు ఉంటుంది, దాన్ని నొక్కండి, ఇమీడియట్గా అక్కడి నుంచి బెల్ ఉంటుంది. జస్ట్ రెండింటిని కనుక మీరు ట్రెక్ చేస్తే ఇప్పుడు మళ్ళీ వచ్చేవారు అన్నారు. ఇప్పుడు మీరు మర్చిపోవచ్చు, ఇప్పుడు వీడియో వచ్చి మర్చిపోవచ్చు. ఎక్కడి నుంచి మీకు గుర్తు చేయాలంటే ఏం చేయాలి, సబ్స్క్రైబ్ 2 కొట్టారు, బెల్ కొట్టేస్తే కదా ఆటోమేటిక్గా మీకు నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇది 6 meter రావచ్చు, ఇదే బిజినెస్ దాంట్లో చిత్రమైన వస్తాయి. నాట్ ఓన్లీ దిస్, బెస్ట్ MGKలో 7 రోజులు 7 కార్యక్రమాలని ముదుగుండ టీవీ ఇంకోటి ఉంది. అన్ని నోటిఫికేషన్ మీకు ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే దానికి ఆటోమేటిక్గా పంపిస్తాం కాబట్టి యూ కెన్ సీ ఆల్ ద ప్రోగ్రామ్స్. సో చివరిగా కింద ఏంటంటే ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత కింద మీకు కమెంట్ బాక్స్ ఉంటుంది. కమెంట్ బాక్స్లో కొంచెం ఒక 2 lines మరీ వర్డ్ ఎక్సలెంట్, వెరీ గుడ్, నాట్ హ్యాపీ, ఈ పొడి పదాలు SMS లాగా పెట్టకండి. జస్ట్ ఒక్క సెంటెన్స్లో ఎస్ ఇట్ ఈజ్ యూస్ఫుల్ టు మీ, లేదా ఐ వాంట్ మోర్ డీటెయిల్స్, లేదా ఐ వాంట్ స్టార్ట్స్ ఆఫ్ బిజినెస్. అది దాంట్లో మీకు ఏమైనా మీరు బిజినెస్ ఫీల్డ్ ఉంటే ఏమైనా డౌట్స్ వస్తే కూడా దాంట్లో క్వశ్చన్స్ పెట్టండి, నేను అటుకు ఆన్సర్స్ కూడా ఇస్తాను. సో
మళ్ళీ వచ్చే కాలంతో సెలవు, మీ ముదిగొండ గోపీకృష్ణ.